దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియమైనటువంటి బిడ్డలందరికీ దేవుని నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నాన్న యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మోసే మృతి పొందిన తర్వాత తన సేవకుడైనటువంటి మోసే వారిని నడిపిస్తూ దేవుని యొక్క ఉద్దేశము చొప్పున మోసే మరణించిన తర్వాత దేవుడు ఆయన తర్వాత మోసే దాసుడైనటువంటి యెహోషువతో మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి చూద్దామండి. 1వ అధ్యాయము 5వ వచనము, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువక ఇండుటను నేను మోసకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట అక్షరాలుగా యెహోషువ జీవితంలో నెరవేర్చబడింది. ఏమన్నాడంటే, నీ ఎదుట ఏ మానవుడు కూడా గెలవలేడు, నీ ఎదుట వేరేవాడు ఎవ్వడు కూడా విజయమును పొందలేడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నేను మోసేకు తోడైనట్టు నీకు తోడై ఉంటానన్న దేవుడు నమ్మకస్తుడు. నిజంగా మనము యెహోషువ జీవితంలో చూస్తే ఎక్కడ కూడా ఓటమి చూడడండి. ఒక హాయి పట్టణం విషయంలో చూచినప్పుడు ఆకాను అనేటటువంటి ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు హాయి విషయంలో వారి మీదికి అపజయం వచ్చింది. కానీ యెహోషువ దినములలో ఎక్కడ కూడా అపజయము లేకుండా దేవుడు వారికి విజయం ఇచ్చి చుట్టుపక్కల ఉన్నవారు ఎవ్వరు మాట్లాడకుండా వారి జీవితాలను ఇశ్రాయేలును చూచినప్పుడు వారు భయంకరమైన భయముతోనూ వణుకుతోనూ ఉన్నారు. ఇది దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు కలిగేటటువంటి భయం. దేవుడి మాటలను దీవించునుగాక.